హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ముందు రోజు పడబోతున్న ప్రీమియర్స్ టికెట్ ప్రైజెస్ ఏ రేంజ్ లో ఉన్నాయి, ఆలోచనలోనే కాదు ఆచరణలో కూడా ముందున్న వాటు మళ్ళీ ఫామ్ లోకి రాబోతున్న రాశి కన్నా, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. రీసెంట్ గా చాలా సినిమాలకి ఓటీటీ అండ్ శాటిలైట్ రైట్స్ అయితే అమ్ముడు కావట్లేదు, బట్ మిరాయి మూవీకి మాత్రం రిలీజ్ అవడానికి టైం ఉన్నా కూడా రెండు అయితే సేల్ అయిపోయాయి. శాటిలైట్ రైట్స్ ని నెంబర్ 1 ఛానల్ అయిన స్టార్ మా తీసుకోగా, ఓటీటీ రైట్స్ ని జియో హాట్స్టార్ వాళ్ళు తీసుకున్నారు, అది కూడా సాలిడ్ ప్రైస్ పెట్టి. ఇక కిరణ బోరం కా మూవీ నాన్ థియేటికల్ రైట్స్ కూడా సోల్డ్ అయ్యాయి. వదిలిన ఒకే ఒక గ్లిమ్స్ తో సినిమా హైప్ అనేది అమాంతం పెరగ్గా, ఓటీటీ హిందీ డబ్బింగ్ శాటిలైట్ అండ్ ఆడియో రైట్స్ మొత్తం కలుపుకుంటూ 10 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు అంచనా. సో చాలా వరకు నాన్ థియేటికల్ గానే రిక్వైర్ చేసింది ఈ ఫిలిం. టాక్ బాగుంటే థియేటికల్ గా కొట్టడం కూడా పక్కా. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఎం స్పీడ్ గా జరుగుతూ ఉండగా, శ్రీలీల పార్ట్ వరకు చాలా వరకు షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ హీరోయిన్ పై షూట్ కూడా స్టార్ట్ కానుంది. సో సెకండ్ లీడ్ యాక్టర్స్ గా రాశి ఖన్నా అయితే కన్సిడర్ చేస్తున్నారు. ప్రజెంట్ రాశి ఖన్నా బిగ్ ప్రాజెక్ట్స్ ఏవి చేయట్లేదు. సో ఈ మూవీ ఓకే అయితే తన కెరీర్ కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ బర్త్డే దగ్గరలో ఉండగా, కొత్తగా షూట్ చేసిన ఫుటేజ్ నుంచి న్యూ టీజర్ అయితే కట్ చేయబోతున్నారు. అండ్ సెప్టెంబర్ 2న రిలీజ్ చేసే ఉద్దేశంలో ఉంది మూవీ టీమ్. కింగ్డమ్ హిందీ థియేట్రికల్ రిలీజ్ ఉందని ప్రొడ్యూసర్ రీసెంట్ గా కన్ఫర్మ్ చేయగా, మూవీ హిందీ రైట్స్ కూడా సోల్డ్ అయ్యాయి. సామ్రాజ్య మూవీస్ వాళ్ళు దీని రైట్స్ ని తీసుకోగా, హిందీలో మంచి రిలీజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలానో విజయ్కి మంచి మార్కెట్ ఉంది అండ్ వార్ 2 వచ్చే వరకు కూడా టైం ఉండడంతో ఈ 15 డేస్ లో ఎంతవరకు రికవర్ చేస్తుందో చూడాలి. హరియర్ వీరమల్లు హిందీ రిలీజ్ కి ఒక సినిమా ప్రాబ్లం గా మారిందని చాలా సార్లే చెప్పుకున్నాం. అయితే మూవీ టీమ్ తో పాటు ఫ్యాన్స్ కి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అది సన్ ఆఫ్ సర్దార్ మూవీ పోస్ట్ పోన్ అవడం. యాక్చువల్ గా జూలై 24న వీరమల్లుతో పాటు రిలీజ్ కావాల్సిన ఈ ఫిలిం ఇప్పుడు ఆగస్టు 1st కి అయితే పోస్ట్ పోన్ అయింది. ఇదైతే హరియర్ వీరమల్లుకి బెనిఫిట్, బట్ కింగ్డమ్ తో పాటు సన్ ఆఫ్ సర్దార్ 2 కి కూడా ప్రాబ్లం గా చెప్పొచ్చు. నార్త్ లో మూవీ ఏ రేంజ్ లో పర్ఫార్మ్ చేసిందో చూడాలి. వార్ 2 మూవీ USA లో ప్రీమియర్స్ తో ఆగస్టు 13న రిలీజ్ అవుతూ ఉండగా, హిందీ వర్షన్ కి గాను $22 పెట్టగా, IMAX అండ్ 4DX లో $27 అయితే పెట్టారు. ఇక తెలుగు వర్షన్ చూసుకుంటే $25 పెట్టగా, IMAX అండ్ 4DX లో ఏకంగా $35 అయితే పెట్టారు. అండ్ బుకింగ్స్ కూడా తొందరలోనే ఓపెన్ చేయబోతున్నారు. దాంతోపాటు త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది. చూడాలి మరి ప్రీమియర్స్ కి ఎంత నెంబర్ పెడుతుందో. హరియర్ వీరమల్లుకి ఆంధ్రలో హైక్స్ అయితే వచ్చాయి, తెలంగాణలో రావాల్సి ఉంది, బట్ సార్ట్అవుట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అయితే కొన్ని అయితే వచ్చాయి. బట్ ఆంధ్రలో చూసుకుంటే జియో వచ్చిందని చెప్పొచ్చు. సింగిల్ స్క్రీన్స్ లో $297 వరకు పెట్టగా, మల్టీప్లెక్సెస్ లో $375 వరకు పెట్టారు. ఇదే ఎక్కువ అంటే దీన్ని 10 days వరకు పెట్టారు. అట్లీస్ట్ ఒక 1 week పెట్టినా సరిపోయేది. బట్ ఇప్పుడైనా సరే ప్రైజెస్ ని ఎప్పుడైనా తగ్గించుకోవచ్చు. ఇక దీంతో పాటు రిలీజ్ కి ముందు రోజు ప్రీమియర్స్ కూడా గట్టిగా పడబోతున్నాయి. 24న అమావాస్య ఉండడంతో 23rd ప్రీమియర్స్ తోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక ప్రీమియర్స్ టికెట్ ప్రైజెస్ చూసుకుంటే 9 PM షోకి $700 నుంచి $750 వరకు పెట్టారు. అండ్ ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇది పుష్ప 2తో పోల్చుకుంటే తక్కువే అని చెప్పొచ్చు. అండ్ అలానా ఫ్యాన్ షో అంటే బ్లాక్ లో కూడా అదే రేట్ ఉంటుంది కాబట్టి 700 అనేది డీసెంట్ ప్రైస్ గా చెప్పొచ్చు. దీన్ని అఫోర్డ్ చేయలేని వాళ్ళు నెక్స్ట్ షోకి అయితే వెళ్తారు. మరి మీకే టికెట్ ప్రైజెస్ ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. హరియర్ వీరమల్లుకి హిట్ టాక్ వస్తే Day 1 to ఫుల్ రన్ ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.